హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ ఎడిటింగ్ చాలా లేట్ చేసేసాను నేను. ఎనీహౌ ఇంక ఇప్పటికైతే మీకు చూపించేసేస్తున్నాను. ప్రతి ఊరికి గ్రామదేవత ఉంటుంది కదా, అలాగే మా ఊరు గ్రామదేవత జాతర అనమాట. చాలా బాగా ఘనంగా చేస్తారనమాట. ఆల్సో అమ్మవారికి కూడా అంటే కొంచెం స్టోరీ కూడా ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. బట్ మాకు స్టాండర్డ్గా ప్రతి ఇయర్ ఈ ఫెస్టివల్ మేము 13 నుంచి స్టార్ట్ చేస్తాము. అమ్మవారు ఈ జాతర టైంకి మనకి ఇంటింటికి వచ్చి ప్రసాదం కూడా తీసుకుంటారు. అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో చూపిస్తాను. ఇదేంటి అని అంటే అమ్మవారు 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి గుడికి రంగులేస్తారు, అమ్మవారికి కూడా రంగులేస్తారు అనమాట. ఇప్పుడు వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి అమ్మవారిని గుడికి తీసుకెళ్తారనమాట, కరెక్ట్గా భోగి ముందు రోజు. ఇది అప్పుడు సంబరం అనమాట, ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది మాకు జాతర. ఇంకా అమ్మవారు భోగి ముందు రోజు అయితే గుళ్ళోకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఇంక ఇలాగా మొత్తం మేళాలు అన్నీ పెట్టుకొని, అంటే అమ్మవారికి మేకపోతు కూడా బలి ఇచ్చి తీసుకొస్తారు అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి బయటికి అనమాట. అంటే యూజువల్గా మనకు తాతయ్యలు అమ్మమ్మలు చెప్పే స్టోరీయే, బట్ ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. ఇన్ కేస్ నేను ఏమైనా రాంగ్ చెప్తే నన్ను క్షమించండి. సో ఇప్పుడు నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్తాను. పూర్వకాలంలో మా ఊర్లో అంటే బాగా రోగాలు ఉండేవి, కష్టాలు ఇవన్నీ ఉంటుంటే ప్రజలకి అసలు భయంతో కూడిన జీవితం నడిచేదంట ఆ రోజుల్లో. అలాంటి టైంలో అమ్మవారు మా గ్రామ దేవతగా వెలవటానికి ఎవరో గ్రామ పెద్దకి రాత్రి కల్లోకి వచ్చి అమ్మవారు స్వరూపం దర్శనం ఇచ్చారంట. నేను మీ గ్రామాన్ని ఇలా కాపాడుతాను, నన్ను భక్తితో కొలవండి అని చెప్పేసేసి అప్పుడు మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పిందంట. సరే అమ్మవారు చెప్పింది నమ్మి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి ఇంకా పూజలు జాతరలు ఇవన్నీ చేసేవాళ్ళంట. అప్పటి నుంచి గ్రామంలో కొంచెం కొంచెంగా మార్పులు అనేవి మొదలవ్వటం, ఇంకా రోగాలన్నీ తగ్గిపోవటము, అందరికీ పీస్ఫుల్గా ఉండటం అనేది స్టార్ట్ అయిందంట. ఇంకా ప్రజల జీవితంలో కూడా కొంచెం సంతోషాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా అలాంటి టైంలో అమ్మవారు ఇలా గ్రామదేవతగా వెలిసి అంటే గ్రామాన్ని కాపాడుకుంటూ భక్తులు మనసుతో ప్రార్థిస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తుంది అని చెప్పేసేసి నమ్మకం. ఇంకా అలాగా ప్రతి ఏడాదికి ఒకసారి అమ్మవారికి ఇలాగా జాతర అయితే చేస్తారు. అందరూ కూడా అంటే ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళు ఈ జాతర టైంలోనే మొక్కులు కూడా తీర్చుకుంటారనమాట. మేకలు కోళ్ళు అలాగ బలి ఇచ్చుకుంటారు. ఇంకా ఫైనల్లీ అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇలా అయితే అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసేసారు. ఇంక వాటి నుంచి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయినట్టు.